జై భీమ్ అందరికీ జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా అయితే జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త అయితే మనకు కనిపిస్తుంది. తెలంగాణలో బీజేపీ ఘోర పరాజయం అనేటువంటి ప్రధాన వార్త అయితే మనం చూస్తున్నాం. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు బీజేపీ అన్ని చోట్ల పోటీ చేసినప్పటికీ, బీజేపీ కొన్ని చోట్ల మద్దతు ఇచ్చినప్పటికీ, కొన్ని చోట్ల పరోక్షంగా నిలబడ్డప్పటికీ కూడా చాలా చోట్ల అయితే విఫలమైనటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడో ఒకక్కడ బీజేపీ గెలిచినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి బీజేపీ మొత్తం టోటల్గా పోటీ చేసిన సందర్భంలో చాలా ఓట్లు అయితే గుంజుకోలేకపోయింది. ఆ ప్రభావం అయితే స్పష్టంగా కనబడింది. ఆ ప్రమాదానికి ఆ వైఖరి కారణం ఏంటంటే బీజేపీ కేంద్రంలో చేస్తున్నటువంటి అనాలోచిత ఆలోచనలు, రాజ్యాంగం విషయాలు చేసే కుట్రలు, రాష్ట్రంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ లేకపోవడము, ఎలక్షన్ మూమెంట్ వస్తేనే వాళ్ళకి ఎంపీ ఎన్నికలకు, ఎమ్మెల్యే ఎన్నికలకు మాత్రమే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయి. తర్వాత వాళ్ళు పట్టించుకునేటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యను భూతద్దంలో పెట్టి చూసి దాన్ని దేవుని రూపంలో లేకపోతే మతం రూపంలో తెరపై తీసుకొచ్చి కొట్లాటలు పెట్టి గొడవలు పెట్టేటువంటి విష సంస్కృతికి నిలయమైనటువంటి బీజేపీ గ్రామాలలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అందుకోసమే తెలంగాణలో ఘోర పరాజయము ఏర్పడ్డటువంటి నేపథ్యం ఉంది. పంచాయతీ ఎన్నికలో బీజేపీ చతికిలబడింది. ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు. కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణకు నిధులు ఎందుకు రావడం లేదు? బీజేపీ నిర్లక్ష్యమే కారణమా? అంతర్గత కొమ్ములాటలు, బండి సంజయ్ ఈటెల విభేదాలు, బీజేపీ అడుగులు ముందుకు పడని పరిస్థితి. బండి సంజయ్ని తప్పించడంతో పార్టీ జోరు తగ్గింది. అసెంబ్లీ నుంచి పంచాయతీ వరకు ఓటంలో దెబ్బ. ప్రధాని మోడీ హెచ్చరికలు, తెలంగాణ బీజేపీ నేతలు మేలుకుంటారా? ఆంధ్రాలో ప్రాజెక్టులు రాబట్టుకుంటున్న బీజేపీ, తెలంగాణ మాత్రం రోడ్లకు దిక్కులేదు. జిహెచ్ఎంసీ నుంచి పంచాయతీ వరకు బీజేపీ పతనం. ఆత్మ పరిశీలన ఎక్కడ? బీసీ నాయకత్వ డిమాండ్ మళ్ళీ తెరపైకి. తెలంగాణ బీజేపీ మార్పునకు సిద్ధమా? స్వయంకృత అపరాధాలతో కాంగ్రెస్ అధికారం సాధించింది. బీజేపీ ఇంకా మేల్కోలేదు. జేపీ సంస్థల చైర్మన్ డాక్టర్ వరిగల శివ ప్రధానంగా రాసిన నేపథ్యం. ఇవాళ ఉన్నటువంటి బీజేపీలో కోవట్టు రాజకీయాలు, ఇవాళ ఉన్నటువంటి అంతర్గత కొమ్ములాటలు, గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు మనం చూసాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుంది అనేటువంటి ప్రచారం జోరుగా జరిగినటువంటి నేపథ్యం. కానీ డిపాజిట్లు కూడా రాలేని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు, బండి సంజయ్ కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ సుదీర్ఘంగా వాళ్ళు తిరిగి ఓటర్లను ఆకర్షించుకోలేకపోయారు. బీజేపీలో ఉన్నటువంటి చాలామంది కార్పొరేటర్లు మూకుమ్మడిగా పోయి అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళని ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇవాళ బీజేపీ ఒక మతం పార్టీలాగా, బీజేపీ ఒక సిద్ధాంతమైనటువంటి ఆలోచనల్ని సమాజానికి అందించకుండా విష సంస్కృతికి నిలయంగా మారినటువంటి సందర్భంలోనే తెలంగాణలో నుండి పల్లెలు ఇవాళ బీజేపీ వైపు లేరు. ఎక్కడొక్కడ గెలిచినటువంటి సందర్భంలో బీజేపీ తన ఆలోచన విధానాన్ని ఇవాళ మనం సమాజానికి అందించేటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ నాయకత్వ లోపాలు ఓటమికి మూలం. ఏ అయితే బీజేపీ ఉన్నారో దానికి ప్రధాన కారణం ఏంటంటే నాయకత్వ లోపాలు. ఆ లోపాలు తెలంగాణలో స్పష్టంగా కనిపించిన నేపథ్యం ఉంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలో బీజేపీ ఘోర పరాజయం పాలైందని జేపీ సంస్థల చైర్మన్ డాక్టర్ వరిగల శివ అన్నారు. గెలిచిన సర్పంచ్ సీట్లలో సంఖ్య చూస్తే పార్టీ నేతలు గంభీరంగా కనిపించినా వాస్తవంలో 3వ స్థానానికి కూడా చేరుకోలేకపోయారు. ఈ ఫలితాలు చూస్తే రాష్ట్రంలో కాషాయ పార్టీ బలోపేతం అవ్వడం ఇప్పట్లో కష్టమైన అభిప్రాయం కలుగుతుంది. ప్రజలు ఎంత హెచ్చరించినా చీకొట్టినా తెలంగాణ బీజేపీలో మార్పు రావడం లేదు. అధికార కాంగ్రెస్పై విమర్శలతో పార్టీ రాజకీయ ప్రయాణం సాగుతుంది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి నిధులు సక్రమంగా విడుదల కావడం లేదు. అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. గత కొన్నాళ్ళుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పక్కన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేతలు కేంద్రం నుంచి ప్రాజెక్టుల నిధులు రాబట్టుకుంటుంటే తెలంగాణలో మాత్రం రోడ్ల నిర్మాణం, కంటైన్మెంట్ భూములు బదిలీ వంటి అంశాల్లో పురోగతి లేదు. రాష్ట్రం ఏదైనా కోరితే విమర్శలు తప్ప మరేమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో బీజేపీ అక్కడ ఉన్నటువంటి బలంగా ఉంది. బీజేపీ అక్కడ బలంగా అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ నిధులు కానీ, మొన్నటికి మొన్న పడ్డటువంటి వర్ష ప్రభావం కానీ, అనేకమైనటువంటి సంక్షేమ నిధులు కానీ తెలంగాణ రాష్ట్రానికి రాకుండా ఇలా బీజేపీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఇలా అభివృద్ధి చేసేటువంటి నేపథ్యం. మరి తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ, తెలంగాణలో 8 మంది ఎంపీలతో కూడుకున్నటువంటి బీజేపీ నాయకులు, ఇవాళ ఇంతమంది ఉన్నప్పటికీ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, ఇంత ప్రభావం ఉన్నప్పటికీ కూడా
తెలంగాణకు బీజేపీ నుంచి వచ్చినటువంటి దాఖలాలు, బీజేపీ నుంచి వచ్చినటువంటి ఆ డబ్బులు ఏవి గుట్టలు, తెలంగాణ నుంచి పోయేటువంటి ట్యాక్స్ మాత్రమే అత్యధికంగా ట్యాక్స్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇంత భయంకర పరిస్థితిలో ఇంకా బీజేపీని నమ్ముకొని, బీజేపీకి మనం అవకాశం ఇచ్చే, బీజేపీ ఆలోచనలకు ఇలా మనం కూడా తొత్తులుగా మారితే రాబోయే రోజులలో ఒక బీహార్ లాగా, లేక ఒక పశ్చిమ బెంగాల్ లాగా, మణిపూర్ లాగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే దయచేసి చెప్తున్నాను, బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ విష సంస్కృతి, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతూ ఇవాళ విష సంస్కృతిని ప్రతి గ్రామాలలో చాప కింద నీరులాగా విస్తరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే తెలంగాణ ప్రజలు లోకల్ బాడీ ఎన్నికలో ఇవాళ చిత్తుగా ఓడించిన నేపథ్యం ఉంది. ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళ ప్రభావం ఉండబోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసం ఇప్పటికైనా ప్రజలారా, మీ ఓటు ఎవరికి వేస్తున్నారు, మీ భవిష్యత్తు ఎటువైపు ఉన్నది, రాజకీయాలు ఏం చేస్తున్నాయి, రాజకీయాలు సమాజానికి ఎంత ప్రభావితం చేస్తున్నాయి, ఈ రాజకీయాల వల్ల ఎవరు నలిగిపోతున్నారు, రాజకీయాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏమైపోతుంది, ఈ రాజకీయాల వల్ల మన భవిష్యత్తు మారుతుందా, లేక వాళ్ళ ఉచ్చలబడి మన జీవితాలు ఆగం చేసుకుంటున్నామా అనేటువంటిది ప్రధానంగా తెలంగాణ ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతో ఈ ప్రధాన వార్త రాయడం జరిగింది. ఒక పక్కన ఆంధ్రాలో మనతో ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అభివృద్ధి ఏంది, ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంది, అక్కడ ఉన్నటువంటి రాజకీయ వైఫల్యం ఏ విధంగా ఉంది, మన దగ్గరకు వచ్చేసరికి రాజకీయ వైఫల్యం ఏ విధంగా ఉన్నది అని తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. ఇక్కడ తెలంగాణ ప్రజలు అత్యధికంగా ఆర్థికంగా ట్యాక్సీలు కట్టి కేంద్రానికి నిధులు పంపిస్తున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ శూన్యమైపోయిన నేపథ్యం ఉంది. ఉప్పల్ నుంచి బీబీనగర్ దగ్గర వెళ్ళేటువంటి రోడ్లు అయితే ఇప్పటికి కూడా అవి నిర్మాణం కాలేదు. అనేక మంది రోడ్డు యాక్సిడెంట్లు అవుతున్నాయి, అనేక మంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది, అనేక మంది ఆ భయంకర పరిస్థితులు తట్టుకోలేకపోతున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ పోయేటువంటి సందర్భంలో ఆ రోడ్లను చూసి అయ్యో అని మొరపెట్టుకున్న నేపథ్యం ఉంది. ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చాప నీరులాగా ఏదో సునియాసంగా చిన్నగా పనులు చేసుకునే నేపథ్యం ఉంది. ఈ అంతటి కారణం ఏంటంటే కేంద్ర మంత్రులు నిర్లక్ష్యము, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యము, తెలంగాణ ప్రజలు బీజేపీని మోయడము, బీజేపీ వాళ్ళు రాజకీయంగా వాళ్ళు పలుకుబడిని ఉపయోగించుకొని వాళ్ళు మత ప్రచారం చేసుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా తెలంగాణలో ఘోర పరాజయం జరిగిందన్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.